నమస్తే. మొన్న ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కృష్ణా జిల్లా పర్యటించొచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో. సరే, ఆయన వెళ్తుంటే ఆంక్షలు, నోటీసులు, వీటి నడుమ ఆయన పర్యటన కొనసాగించారు. అండ్ లెక్కలతోటి వెళ్ళి మాట్లాడొచ్చారు. సో ఉక్కిరి అవుతుందన్నమాట కుటుంబ ప్రభుత్వం. ఈ లెక్కలు అనేసరికి ఎక్కడి నుంచో ఉక్కపోతా. అసలు ఏంటి ఆయన పర్యటనలో, వాట్ ఎగ్జాక్ట్లీ డిడ్ హీ ఎల్సిట్ అండ్ ఏం చేయబోతున్నారు, ఇంకా బోల్డన్ని విషయాలు మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం కృష్ణా గుంటూరు ప్రకాశం జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే కూడా అయిన సింహాద్రి రమేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే. సో యువర్ జర్నీ ఒక 10 more than 10 years విత్ పార్టీ ఇన్సెప్షన్ నుంచి ఉన్నారు. అండ్ ఈ 100 ఎలక్షన్ 1924లో మీరు 100 ఎలక్షన్. సరే, కృష్ణా జిల్లా అవనిగడ్డ అంటే ప్రత్యేకించి చెప్తుంటారు, పెద్దవాళ్ళు చెప్తుంటారు, మాకు కూడా తెలియదు. దివిసీమ ఉప్పెనతోటి అవనిగడ్డకి ఒక జాతీయ స్థాయిలో దాని ప్రామినెన్స్ ఏంటో తెలిసింది. అటువంటి నియోజకవర్గం నుంచి మీరు రిప్రజెంట్ చేశారు. అండ్ ప్యారలల్గా ఏంటంటే యువర్ ఎర్లియర్ అసోసియేషన్ విత్ పిఆర్పి, తర్వాత అంతకుముందు మీరు యువర్ విత్ ఎంఎల్. సరే, మీ ఐడియాలజీ ఈ ఐడియాలజీ ఎట్లా సింక్రనైజ్ అయింది? అంటే నేను పిఆర్పికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ కానీ ఒక కొత్త రాజకీయ శక్తి వస్తుంది ఈ రాష్ట్రంలో, అందుకని ఖచ్చితంగా దాని అమ్మట ఉండాలని చెప్పి అంతకుముందు నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడిని. ఈ రెండు కానీ తెలుగుదేశం కాంగ్రెస్ కాని పరిస్థితిలో ఒక రాజకీయ శక్తి వస్తుందని చెప్పి పిఆర్పికి వెళ్ళాను. పిఆర్పిలో పోటీ చేసిన వాడిపోయి పార్టీ విలీనం అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కొత్తగా పెట్టున్నారు. ఈయన కూడా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలో, లేకపోతే పేదవాడికి ఉపయోగపడే పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, అట్లాగే పిల్లల చదువుల విషయంలో ఇవి ఉపయోగపడుతుందని చెప్పి దాంట్లో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదవాడికి ఎంతవరకు ఉపయోగపడగలమో అంత తాపత్రయంతో ఆయన పనిచేశారు. అప్పుడు చూసుకున్నప్పుడు స్కూల్సు, ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషను, అట్లాగే హెల్త్, ఈ రెండు చాలా ప్రధానంగా తీసుకొచ్చేసారు. దాంతోపాటు ఏ ఊరు వెళ్ళినా టౌన్కి రాకోకుండా, ఎంఆర్ఓ ఆఫీసులకు రాకోకుండా, ఆ ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరికి వచ్చి బిక్కుమని ఉంచుకోకుండా, పేదవాడికి పెద్ద చదువుకున్నవాడు కాకపోయినా ఆ ఊర్లో పని చేసుకునే పరిస్థితి ఆ రైతు భరోసా సెంటర్లు అవ్వచ్చు, అట్లాగే సచివాలయం చాలా పెద్దగా ఉపయోగపడింది. సచివాలయం అవ్వచ్చు, ఒక పక్క ఇట్లా తలదిప్పి చూస్తే బ్రహ్మాండం వంటి స్కూల్స్, ఇంకొక పక్క తలదిప్పి చూస్తే ఆర్బీకేలు, దాంతోపాటు సచివాలయాలు, ఎల్ఎస్ సెంటర్లు, ఇవన్నీ విలేజ్ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా జరిగి పేద ప్రజలకు ఉపయోగపడింది. నాకు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే ప్రామిస్ చేశారో జనానికి, ఆ ప్రామిస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడని చెప్పి ఫీల్ నిజంగానే ఇన్స్పిరేషన్. పీపుల్ ఫెల్ట్ దట్. అంతే. సో అంటే డ్యూరింగ్ యువర్ 5 years tenure యాజ్ అన్ ఎమ్మెల్యే అండి, మీరు గమనించుంటారు, అంటే సోషల్ ఫ్యాక్టర్స్ 2014 నుంచి చాలా ప్రామినెంట్గా ఫోకస్ అయినాయి. అండ్ అంతకుముందు కులం లేదని నేను అంటలా, సామాజిక వర్గం లేదని అంట. బట్ యాజ్ టు వై దట్ కైండ్ ఆఫ్ ఒక స్టిగ్మా బయటకు వచ్చిందండి. ఏది సోషల్ ఫ్యాక్టర్ మీద బిల్డ్ అయ్యి, అట్లీస్ట్ ఆయన అడిగారు పవన్ కళ్యాణ్ గారు, కనీసం కుల భావనతోనైనా ఓటేయండి అని అడిగారు. గుర్తుంది కదా మీకు? ఎందుకు అంటే అంత పాపులర్ హీరో ఆయన. అండ్ మనకందరికీ ఇక్కడ మనకి అప్రిషియబుల్ పాయింట్ కూడా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఏంటంటే ఆయన మైకేల్ జాక్సన్ తర్వాత అంతటి సెలబ్రిటీ స్టేటస్ అక్రాస్ ద గ్లోబ్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఆయన ఎందుకు కుల భావన గురించి మాట్లాడుంటారు? సార్, ఈ రాష్ట్రంలో జనం అందరూ ఫీల్ ఏంటంటే, మనం మాట్లాడుకున్నా మాట్లాడుకోపోయినా ఒక రెడ్డి గారికి పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో, ఒక చౌదరి గారికి పార్టీ ఉంది, కాపు అనేవాడికి పార్టీ లేకుండా పోయింది. పిఆర్పి పెట్టిన చిరంజీవి గారు నిలబడలేక ఆ పార్టీని కలిపేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నమాట కదిలే పరిస్థితి లేనప్పుడు ఆ వార్డును వాడుకున్నాడు ఆయన. ఆ వార్డును వాడుకుని జనాన్ని కలుపుకోగలిగాడు. జనం కూడా ఏం ఫీల్ అయ్యారంటే
ఇప్పుడు నేను చెప్పాను ఆ 2 కమ్యూనిటీలకి నాయకులు ఉన్నారు, 2 సార్లు అన్నిసార్లు సీఎంలు చేశారు. మనవాడు కూడా ఒకసారి నా సీఎం కాకపోతే ఎట్టా అని చెప్పి ఆ వాతావరణాన్ని ప్రజల మధ్య తీసుకొచ్చారు. ఆ ప్రజలను రెచ్చగొట్టగలిగారు. ఆ రెచ్చగొట్టి ఓడించుకోగలిగాడు ఆయన. అంటే ఆయనకు అవసరం లేదు కదా, ఈజ్ అబౌవ్ ద కాస్ట్. ఆయనకి నేను చెప్పేది అన్ని కులాలు పార్టీలు వేరైనా రాజకీయంగా మీరు విభేదిస్తారు కానీ చాలా పార్టీలు వాళ్ళు. బట్ ఒక నా హీరోగా ఆయన్ని సార్ హీరోగా ఇష్టపడేది నిజమే, రాజకీయాల్లో వేరు. ఇవాళ మీరు ఎవరన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి పార్టీ మొత్తం అంతా బేస్ అయింది ఆ కమ్యూనిటీ మీద. ఆ కమ్యూనిటీ తెలుగుగల కమ్యూనిటీ రాష్ట్రంలో ఆర్గనైజ్ చేయగల పరిస్థితి దానికి ఉంది, ఆర్థిక స్తోమత ఉంది. వీటన్నిటిలో దాన్ని బయటకు తీసుకొచ్చారు. అట్లాగే మీకు ఇంకో పార్టీ కూడా అటువంటిది, ఆర్థికంగా సెటిల్ అయిన పార్టీ. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒకటి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వచ్చి ఉంటాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి ఫెయిల్ అయ్యారు, దీన్ని మనం ఫెయిల్ అవ్వకుండా తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఎప్పుడైతే నేను చెప్పానో ఒక తెలుగుగల కమ్యూనిటీ ఆ పార్టీలో ఉందని వాళ్ళు తను వాడుకున్నారు. ఖచ్చితంగా ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని ఆ వాడుకుని బయటకు తీసుకొచ్చారు. మనం చూస్తే ఒకప్పుడు నాస్తికుడని చెప్పారు, తర్వాత రాను రాను సనాతనవాదిని అని చెప్పారు. వీటినన్నింటినీ ఉపయోగించుకున్నాడు ఆయన, ఉపయోగించేటట్టు చేశారు ఆయన్ని. అంటే ఆయన ఏమన్నా ట్రాప్ అయ్యారా వాళ్ళ దాంట్లో, లేకపోతే చాకచక్యంగా వ్యూహం ప్రకారమే వెళ్ళాడు? తరచు ఒక మాట, వ్యూహం నాకు వదిలేయండి మీరు పని చేయండి అని అంటుంటారు క్యాడర్స్. సార్ అట్లా కనిపిస్తూ ఉంటుంది. నాకు మొన్న అవనగడ్డ వచ్చారు ఆయన. అవనగడ్డ వస్తే మా ఎమ్మెల్యే గారే ఆయన పక్కదారి పట్టించాడేమో అనుకున్నాను. ఒక ప్లేస్లోకి వచ్చి ఒక కోడరు అని ఊరు మొగదలకు వచ్చి ఊరిని టచ్ చేసి చేలోకి వెళ్ళిపోయారు. ఆయనకి అక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఎవరు చెప్పాలి? ఆయనకి తెలియదు కదా. అక్కడ స్థానిక నాయకత్వం చెప్పాలి. మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి చూపించాలి. ఆయన అక్కడ చూపించలేదు. ఒకసారి తీసుకొచ్చారు, వెళ్ళిపోయారు. అక్కడ సమస్యలు చాలా ఉండేవి. దాని తర్వాత నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎదురుమండి బ్రిడ్జి, అవుట్ ఫాల్స్ రీజు ఇవన్నీ చెప్పకుండా పంపించాడు. ఇదంతా బుద్ధప్రసాద్ గారు ఫెయిల్యూర్ అని చెప్పారు. ఆ తర్వాత నిన్నటి రోజు అయితే పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు, అక్కడ ఎంపీ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు కలిసి కూర్చుని అది పూర్తి చేస్తామని చెప్పి మీరు మాట్లాడిన తర్వాత పూర్తి చేస్తామని చెప్పారు. నేను మాట్లాడిన తర్వాత అనడం కంటే కూడా జగన్ గారు కృష్ణా జిల్లా పర్యటన తర్వాత ఆయన కూడా అనొచ్చు. రైట్, జగన్ గారు కృష్ణా జిల్లా పర్యటన తర్వాతే మళ్ళీ కదిలికి వచ్చి అవి పూర్తి చేస్తాం. అన్ని ఆంక్షలు అన్ని నోటీసులు ఎందుకు సార్? ఆయన మాజీ ముఖ్యమంత్రి, వెళ్తారు, చేస్తారు, మాట్లాడతారు, వస్తారు, ఆయన దగ్గర ఉన్న లెక్కలు వివరిస్తారు. ఎందుకన్నా ఆంక్షలు, నోటీసులు ఇచ్చేసి పెద్ద పెద్ద నోటీసులు పెట్టారు? పెద్ద నోటీసులు కదా సార్. నన్ను రాత్రి 1:15కి ఎస్ఐ గారు వచ్చి లగ్గొట్టాడు. ఫోన్ చేశాడు నాకు. ఏంటండి ఫోన్ చేస్తారంటే నోటీస్ తీసుకున్నాడు. అర్ధరాత్రిగా నోటీస్ ఏంటండి 1:15 రావట్లేదు, రేపు పొద్దున్న 2 వెళ్ళిపోండి అని చెప్పాను. సరే వెళ్ళిపోయారు, ఏం లేదు వెళ్ళిపోయి మార్నింగ్ 5కే వచ్చి ఇంటి ముందు గేట్ ముందు జీప్ పెట్టి కూర్చుని 6 గంటల తర్వాత మా మిస్సెస్ లేసేది ముగ్గు వేసుకుంటుంటే అమ్మ ఒకసారి చెప్తారా అని అడిగారు. వచ్చిన తర్వాత నోటీస్ తీసుకున్నాను. ఆంక్షలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా పర్యటన వాళ్ళు ఊహించుకుంది ఏంటంటే ఏమాత్రం జరగనీయకుండా చేద్దరుకున్నారు. కృష్ణా జిల్లా అంటే రాష్ట్రం అంతా దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో పొలిటికల్ క్యాపిటల్. దాంట్లో దాన్ని ఎట్టా అన్నా కానీ ఫెయిల్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నోటీసులు ఇవ్వటం. జనం ఏమనుకున్నారంటే ఒకసారి చాలా పొరపాటు చేసాం, కూటమికి ఓటేసి అన్ని రకాలుగా నష్టపోయాం. ఈ నష్టం దాన్ని మళ్ళీ జగనన్న నీతో పాటే మేము ఉంటాం అంటే రైతాంగానివే కాదు మామూలు జనం కూడా, పబ్లిక్ కూడా ఆ రోడ్లు ఎక్కేశారు. ఆ రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం చేసిన ప్రామిసులు మాట నిలబెట్టుకోలేక పొరపాటు చేసింది. మనమన్నా ఈసారి సరిగా ఉందాం అని చెప్పి జగన్ గారికి సాంకేతిక అది ఇవ్వటం కోసం, అటువంటి ఆలోచన ఇవ్వటం కోసం రోడ్లు ఎక్కారండి. దాన్ని లేకుండా చేస్తానికి ప్రయత్నం చేశారు. బట్ ఏ మేరకు సక్సెస్ అయ్యారండి? 100% సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యారంటే మేమేదో జనాన్ని తీసుకొచ్చామని చెప్పట్లా, పబ్లిక్ వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉండామని చెప్పారు. ఖచ్చితంగా రాబోయే గవర్నమెంట్ మీదేను మనం వస్తామని చెప్పి వెళ్ళారు. అంతే. నిన్న వాతావరణం చూసినప్పుడు వాళ్ళ ఆంక్షలు ఏం పనిచేయాలి, ఎక్కడ అసలు ఆంక్షలు అనేది ఎవరూ లెక్క చేయలేదు. ఇంకా రాను ఇంకా అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే అమ్మఒడి ఇచ్చాం, వేరే పేరుతో ఇచ్చామని చెప్తారు. 1 సంవత్సరం లేపేశారు కదా, ఆఖరి సంవత్సరం ఎలక్షన్ వస్తుంది అంటే మధ్యలో ఇచ్చేది 3 సంవత్సరాలే కదా, ఇచ్చింది గొప్పగా ఏమీ లేదు. అట్లాగే రైతు భరోసా లేదు. ప్రతిదీ
చెప్పిందల్లా ఏదో 4 క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్యాక్టర్ ఎంత మేరకు మీరు జనంలోకి తీసుకెళ్ళారు? డెఫినెట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దగ్గర దగ్గర 70 నుంచి 80 లక్షల మంది క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్ అయ్యారు. బెనిఫిట్ అని అనలేము, ఒక విపత్తు సంభవించినప్పుడు వాళ్ళకి సపోర్ట్ దొరికింది. వేరాజ్ ఇప్పుడు కట్టుకోగలిగిన వాళ్ళు 19 లక్షల మంది రైతులు ఉన్నారట. గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది కదా. సార్. అసలు చాలామంది రైతాంగానికి క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ చేయట్లేదని తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ పాత గవర్నమెంట్ చేసింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అదే చేస్తుంది అనుకున్నారు తప్ప ఈ క్రాప్ ఇన్సూరెన్స్ లేదు మీరే చేసుకోమని చెప్పినంత తెలివిగా చేసుకునే రైతాంగం కాదు. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు చాలా నష్టాలు. పోయినసారి కంద పసుపు వేసిన వాళ్ళకి లక్షల్లో ఇన్సూరెన్స్ వచ్చింది. నిజంగా నష్టం కూడా అట్టకపోయారు, దానికి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ సంవత్సరం అయితే ఇటువంటి విపత్తులు వస్తాయో అదే సంవత్సరం రైతుకు సంబంధించిన ఆ డబ్బులు పడి అంటే వాళ్ళ భాగం కూడా గవర్నమెంట్ పే చేసేది. ఇప్పుడు అది లేదు, ప్రీమియం ఇప్పుడు అది లేదు. అది లేకుండా చాలా రైతుకు చాలా అన్యాయం చేస్తుంది. ఇంతవరకు మేము ఎరుగుండ సంవత్సరాల్లో ఇంత రైతాంగానికి వరస్ట్ ఇయర్ ఎప్పుడూ లేదు. ఇక అది చాలా వరస్ట్ ఇయర్ ఈ సంవత్సరం. అన్ని క్రాపులు అన్ని పంటలు దెబ్బతిన్నాయి. బాధాకరం విషయం. సార్ ఇంకొక నానుడు కూడా ఉంది పబ్లిక్లో, అది అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ, గొడ్డొచ్చిన ఇలా బెడ్డొచ్చిన ఇలా అంటారే, ఈయన వచ్చినప్పుడు ఎప్పుడు ఇటువంటి విపత్తులు వస్తున్నాయి. మరి ఏంటో ఈ విపత్తులకి దీనికి ఏమీ సంబంధం లేదు, దాన్ని పోల్చకూడదు. ఇటువంటి న్యాచురల్గా వచ్చే వాటిని ఎవరు ఆపడం కానీ కెలామిటీస్ అవి ఎవరు ఆపడం కానీ ఎవరో చేయలేరు. ఆయన మాత్రం నేను ఆపాను, అమెరికా దగ్గర టెక్నాలజీ నా దగ్గర ఉందని చెప్తున్నాడు. ఇదేమన్నా మన రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి వచ్చే టెక్నాలజీ అన్ని. ఆయన అన్నది ఏంటంటే అమెరికా లాంటి డెవలప్డ్ నేషన్స్ కూడా దే కుడ్ నాట్ ఏబుల్ టు అడ్రస్ ది కెలామిటీస్ వేరాజ్ వీ డిడ్ అన్నారు ఆయన. వాళ్ళు చేయలేకపోయారు. 5-6 నెలలు తుఫాన్లు అలా వస్తున్నా కూడా ఏం చేయలేకపోయారు, మనం కంట్రోల్ చేయగలిగాము అని అన్నాడు. ఎట్లా కంట్రోల్ చేస్తా సార్ ఇది? ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాన్ని కంట్రోల్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదు, ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదు. అది న్యాచురల్గా వచ్చేదాన్ని. ఇంతవరకు ఎక్కడ అటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు కదండి. ఆయన చెప్పడానికి మాత్రం బాగా చెప్తున్నారు దాన్ని. అండ్ జనం కూడా పీపుల్ ఆర్ ఆల్సో ఆయన చెప్పిన దానికి ఈల్డ్ అవుతున్నారు కదా, నమ్మారు కదా జనం. ఆయన నిజంగా ఆయన చేసి ఉంటారేమో అని అనుకుంటున్నారు కదా జనం కూడా. ఎట్లా అనుకుంటారు సార్? మాట్లాడలేకపోవచ్చు, నోరిపి చెప్పలేకపోవచ్చు. అండ్ అలాగే కమింగ్ టు యువర్ పార్టీ యాక్టివిటీ అండి, ఇప్పుడు రైతు విభాగానికి ఆ 3 జిల్లాల జోన్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జోన్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఐ బిలీవ్ ఇప్పటికే అంటే గవర్నమెంట్ అయితే ఒక్క రోజులో దాన్ని ఏమంటారు ఎన్యూమరేషన్ చేసింది. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి ఆర్టీజీఎస్ రకరకాలు. మీ దగ్గర టెక్నాలజీ లేదు కదా మరి, అంటే ఇప్పుడు లేదు కదా మరి, ఎట్లా ఎన్యూమరేట్ చేస్తారు? ఒక్క రోజులో ఎన్యూమరేషన్ అనేది అసలు ఒక మినిమం ఒక 5-6 రోజులు లేకుండా ఇది చాలా అంబక్ సార్, ఇది మోసం. ఇప్పుడు ఇక మాకు తెలిసింది ఏంటంటే, రైతాంగం చెప్పేది ఏంటంటే, అక్కడికి వచ్చి ఎవరిని అడిగినప్పుడు పక్క ఆయన వచ్చి ఆ పార్టీ వాళ్ళు వచ్చి అది వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు అది రాయమంటే రాయట్లా, అది పోకపోయినా ఆ పార్టీ కూటమి ప్రభుత్వం సానుభూతి పనులు అంటే రాసి వెళ్తున్నారు. ఇదంతా ఏంటంటే ఆ ప్రభుత్వానికి ఎండ్ ఆఫ్ ద డే రైతే సార్. పార్టీలు వేరైనా కష్టం ఎవరిదైనా ఒకటే కదా. రైతు గాలివానకి తెలుగుదేశం రైతా అంటే తెలియదు కదా, దానికి తెలియదు కదా, వైఎస్ఆర్సీపీ రైతా తెలియదు కదా. అందరికీ రైతు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని మా రైతు మనందరూ వాడంతే. రైతుకి ఇబ్బంది లేకుండా చేయమని తప్ప అది ఒక్కడికి చేయమని కాదు. సో అయితే ఎన్యూమరేషన్ ఆస్పెక్ట్లో గవర్నమెంట్ ప్రాపర్ ఫిగర్ ఎలిసిట్ చేసిందంటారా? 100% ఫెయిల్యూర్ సార్. ఎందుకంటే మన గవర్నమెంట్ ఒక లెక్క చెప్పింది, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పారు. వ్యవసాయం 900 కోట్లు వ్యవసాయ రంగం నష్టపోయింది. రోడ్ అండ్ బిల్డింగ్స్, రహదారులు, భవనాల శాఖ 2700 ఎంతో. నాకు అర్థం కాదు ఏంటంటే, బాపట్ల దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా కొడితే 900 కోట్ల నష్టం ఏంటండి? దాని మీద ఫోకస్ రైతుకి లేదు సార్. ఇది అంటే ఎంతో అదొక అన్జస్టిఫైడ్ క్యాలిక్యులేషన్ లాగా అనిపించిందని మేధావులు అంటున్నారు. నేను పెద్ద చదువుకోలేదు. నిజమే కదా సార్, అది వాస్తవే కదా. ఇప్పుడు నష్టం కనపడని నష్టం కూడా వరి పడలేదు సార్. పడకపోయినా కొన్నిసార్లు పడిపోయింది, కొన్నిసార్లు పడపోయిన ఏమవుతుందంటే అది పగిలిపోయి పొట్ట పగిలి తప్పాతాలు వస్తుంది, దాంట్లో నీళ్ళు వెళ్ళిపోతాయి, గాలి కట్టి ఇటు కొట్టుకుంటుంది. అది నష్టం ఎప్పుడు రేపు నూర్చిన తర్వాత తెలుస్తుంది. చాలా పెద్ద నష్టం ఉంది. అది నూర్పిళ్ళ తర్వాత చాలా నష్టం ఉంటుంది. ఆ రైతాంగాన్ని ఇప్పుడు కూడా మేము అడిగేది ఏంటంటే, డిమాండ్ చేయటం కూడా కాదు ఇది, ఎవరికైతే నష్టం పోయారో ఆ నష్టపోయిన వాళ్ళు ఇబ్బంది పడకుండా గట్టెక్కించండి అని అడుగుతున్నాం. అండ్ పార్టీ దగ్గరకు వచ్చేప్పటికి సార్,
సో రాజశేఖర రెడ్డి గారి పాలసీస్, వారి విధానాలు చూసి ఆకర్షితులై తర్వాత మీరు అనుకున్నారు ఆయన చెప్పెట్టిన సంస్కరణలే ఈయన కూడా తీసుకొచ్చారు, ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత చేసినప్పుడు జనం ఎందుకు నమ్మలేదండి? అంటే మీరు చేసింది చెప్పుకోలేకపోయారా? 100కి 100 పాళ్ళు ఇవాళ చేసిన పని రేపు చేయడానికి లేకుండా కొత్తది వచ్చేసింది. మాకు చెప్పిన వాటికంటే ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నిజంగా ఎంత కాలం తర్వాత ఊళ్ళల్లో ఆర్బీకేలు, సచివాలయాలు, ఎల్ఎస్ సెంటర్లో ఎంత డెవలప్మెంట్ అనేది కనపడని డెవలప్మెంట్. దాంతోపాటు వాలంటీర్ సిస్టమ్ ఉండేది. ఇవాళ మీరు ఈ పోయినాటికి వీటికి గ్రోసరీస్ అన్నీ ఎవరిచ్చారు? వాలంటీర్ సప్లై చేశారు. ప్రతి దాంట్లో వాలంటీర్ పారదర్శకంగా పనిచేశారు. ఇవాళ ఆ సిస్టమ్ కూడా లేకుండా పోయింది. విలేజెస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందరూ హ్యాపీగా పిల్లారు. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే రోజుల తరబడి, నెలల తరబడి తిరగాల్సి వచ్చింది. చుక్కలు కనిపించి ఇవాళ సచివాలయం దగ్గరికి వెళ్తున్నారు. ఆ సచివాలయంలో ఎవరన్నా లంచ్ వరకు నా ఊరోళ్ళు అందరూ కలిసి 10 మందిని అడిగితే అడిగి భయపడి తొందరగా చేసేస్తున్నాడు. అటువంటి సిస్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మేము తీసుకొచ్చిన తర్వాత ఫెయిల్ ఎందుకు అయ్యాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఒక నిజాయితీ ఉంది. చేయగలిగిందే చెప్తాము, చేయలేని చెప్పలేమని చెప్పి. కనీసం చేసింది చెప్పుకోవాలిగా. చేసింది చెప్పుకోలేకపోయాం. అసలు ఇంకోటి సార్, ఇప్పుడు ఈయన కూడా ఏం చెప్పారు, మీరు క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. మీరు చేసిందని వాళ్ళు చెప్తున్నారు. మెడికల్ కాలేజీలు 17 తీసుకొస్తే అంత డెవలప్మెంట్ అయిందని ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రైవేటైజేషన్ అనేసరికి అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు మేము చెప్పుకోగలిగాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అంబాసిడర్ లాగా మారి చెప్పుకోగలిగాం. ఆ 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదన్నాడు. అసలు ఏమీ లేవన్నాడు. ఏమంటే ఈ సంవత్సరం 7 కాలేజీ 60 పీజీ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి 12 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఒకే సంవత్సరంలో 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి 5 పూర్తి చేసి దాంట్లో అడ్మిషన్స్ అయిపోయి ఈ లాస్ట్ డిస్పైట్ కరోనా అయిపోయింది. ఏది 3 సంవత్సరాలే కదండి గవర్నమెంట్ ఉంది. అదే 2 సంవత్సరాలు కరోనా పోయింది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తలకు మించిన భారాన్ని ప్రజల కోసం ఎత్తుకున్నాడు. ప్రజల సమస్యను చాలా అర్థం చేసుకున్నాడు. ప్రజల సమస్యని. ఇప్పుడు మా కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి పెద్ద హాస్పిటల్ అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్, గుంటూరు జనరల్. కృష్ణాకి కూడా అదే. అది కృష్ణాకి అన్నిటికీ 3 జిల్లాలకి కేజీహెచ్. ఎక్కడి నుంచైనా ఏదైనా పెద్ద జబ్బు వస్తే అక్కడికి వెళ్ళేవాడు. ఇవాళ అటువంటిది ప్రతి జిల్లాకి ఒకటి పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతుంటే దాన్ని కాదని డేటా సెంటర్కి 2,200 కోట్లు అని, ఇంకో దానికని, దీనికి డబ్బులు లేవని పీపీపీ ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు 2,900 కోట్లు అంటే ఒక్కసారిగా పెట్టాలంటే గవర్నమెంట్ కూడా ఇబ్బందే కదా. ఏమి ఇబ్బంది సార్ అది గవర్నమెంట్కి అదే కదా పాపం. లేదు అది కాదు సార్. దాన్ని ఆర్థిక సంపన్నులకి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎప్పుడు, నేనేమో జగన్ గారు పేదలకు ఇల్లు, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, చదువుకుంటానికి పిల్లలు చదువుకుంటానికి స్కూల్స్ ఎట్లా చేశాడో ఈయన ఆర్థిక సంపన్నులకి అంతకంటే మంచిగా చేసి పెట్టే పరిస్థితి కూటమి ప్రభుత్వం దగ్గర ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కాంట్రాక్టుల్లో ఆర్థిక సంపన్నులు బాగుపడుతూ ఉంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారితో మీకు పర్సనల్ లెవెల్లో మీ జర్నీ ఎలా ఉండేది? అంటే వెన్ యూ ట్రై టు మీట్ హిమ్, ఆయనతో మాట్లాడేప్పుడు ఆయన మీకు రెస్పాండ్ అయిన విధానం సార్, నేను ఎప్పుడు ఏంటో మరి ఆయన్ని ఒక సీఎం గొప్ప వ్యక్తిగా కాకోకుండా అన్న, లేకపోతే రోజువారీ తెలిసిన మనిషి, ఒక కుటుంబ సభ్యుడు, ఒక స్నేహితుడిలాగా ఉంటాం తప్ప ఆయన ఏదో అందరూ చాలా బయట వచ్చి అట్లా ఉంటాడు. ఎట్లా ఉంటాడు? కవ్వించి మాట్లాడతాడు అన్న సంగతులు ఏంటి చెప్పమంటారు. అక్కడ దాకా ఎందుకు సార్? నేను వెళ్ళి ఒకరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత, అన్న మా ఏరియాలో దీవులు ఉన్నాయి, 10,000 మంది జనాభా ఉన్నారు, ఏదన్నా గాలివానో లేకపోతే వరదో ఏదన్నా వస్తే రహదారి కట్ అయిపోతూ ఉంటాయి. అదే కాకుండా మామూలు టైంలో కూడా అర్ధరాత్రి కాడ ఎవరన్నా డెలివరీకో లేకపోతే హార్ట్ అటాక్లు వస్తే ఈ దగ్గరికి రావడానికి 2-3 గంటల టైం పడుతుంది. బల్లకట్ట మీద రావాలి, పడవల మీద రావాలి, 2-3 గంటల టైం పడుతుంది. చావులు ఉంటున్నాయన్న, దానికి బ్రిడ్జ్ కావాలంటే ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అన్న ఈ బడ్జెట్లో ఇబ్బంది అయితే నెక్స్ట్ బడ్జెట్లో అన్న పెట్టించండి అన్నాను. ఆయన ఒక్కటే అన్నాడు, రమేష్ అన్న 10,000 మంది జనాభా అంటున్నావు, విజయవాడకి 70 కిలోమీటర్ల దూరంలో అటువంటి ఊళ్ళు ఉంటే ఏం చేస్తున్నారు మన వాళ్ళు ఇంతకుముందు, ఖచ్చితంగా శాంక్షన్ చేస్తారని చెప్పి
109 కోట్ల నబార్డ్ నుంచి నిధులు కూడా మంజూరైనాయి. పోయిన గవర్నమెంట్లో లాస్ట్లో టెండర్ కూడా పిలిచారు. ఆ టెండర్ పిలిచిన దాన్ని చివరిలో కాంట్రాక్టర్లో రాక ఆగిపోయింది. ఇప్పుడు అది నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు దాన్ని కూడా పూర్తి చేయాల్సలేదంటే దాన్ని మేము పూర్తి చేస్తాము, ఆ నిధులు కాకుండా ఏ నిధులు కలిపి అని చెప్పి వాళ్ళు చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారు. ఆయన చాలా పాజిటివ్గా ఏదైనా సమస్యలు ఉంటే అదే కూడా కాదు. ఆ టైంలో ఇంకోటి చెప్పాను, విజయవాడ నుంచి మాకు వచ్చేటప్పుడు సముద్రానికి వచ్చేటప్పటికి ఒక 60 కిలోమీటర్ల దూరంలో వాటర్ అంతా సముద్రానికి కలిసిపోద్దన్న. ఏది హంసల్ దీవి దగ్గర, హంసలదేవి దగ్గర ఒకటి, ఎదురుముడి దగ్గర ఒకటి, మన అవనగడ్డ దగ్గర 2 పాయలు వచ్చి ఈ వాటర్ అంతా వేస్ట్ అవుతుందన్న. ఏదైనా దాని మీద 2 చెక్ డ్యామ్లు అన్నీ కడితే బాగుంటుంది, టైలెండ్ విలేజెస్కి ఉపయోగపడుతుంది వ్యవసాయానికి పైనుంచి నీళ్ళు రాకపోయినప్పుడు అని అంటే ఇది కాగితం మీద పెట్టమన్నాడు. పక్కన కూర్చుని ఏంటంటే కాస్త ఖాళీ దొరికినప్పుడు అసెంబ్లీలో పక్కన కూర్చుని చెప్తే కాగితం మీద పెట్టమన్నాడు. బయటికి వెళ్ళి కాగితం మీద రాసుకొచ్చి ఆయన చేతికి కవర్లో పెట్టిస్తుంటే కవర్లో కాదన్నా తీయని చెప్పారు. చదివి ఆ 2 మంత్రులు రమ్మని చెప్పారు. అదే రోజు సాయంత్రం కలెక్టర్లు ఇద్దరిని క్యాగేశారు, గుంటూరు కృష్ణా కలెక్టర్ క్యాగేసి దీని సంగతి ఏంటంటే 80% చేయాలని ఇది మంచి ప్రాజెక్ట్ అని చెప్పారు. దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళకి అదే రివర్ కన్వర్స్కి చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చెక్ డ్యాములు కడితే కట్లకు ఇబ్బంది వస్తుందండి వరదలు వచ్చినప్పుడు, దీన్ని బ్యారేజెస్గా కన్వర్ట్ చేద్దామని చెప్పారు. అవి ఎంత ఎస్టిమేట్స్ అయిపోయినాయి, అన్నీ పూర్తయినాయి. ఫైనాన్స్కి ఒకటైతే 2 అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము 400 కోట్లు 300 కోట్లు అవుదామంటే ఒకటే 2200 కోట్లకి వెళ్ళిపోయాం. ముందు కింద పక్కన కడదాం, 5.75 TMC నిల్వ ఉంటుంది, వ్యవసాయానికి కట్టి అన్నిటికీ ఉపయోగపడుతుంది, ముందు కిందది కట్టి తర్వాత పైకి వద్దామని చెప్పారు. అట్లా పాజిటివ్గా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేదాన్ని చెబితే కాదని అనేది ప్రసక్తి లేదు. ఏదైనా ఫైనాన్షియల్గా డబ్బులుగా ఇబ్బంది ఉండి ఆపడం తప్ప అంత చాలా ఫ్రీగా ఉండేవాడు, దాంట్లో అనుమానం లేదు. ఒకరోజు అయితే మీరు ఎట్లా ఉండేవాళ్ళు మీతో అంటున్నారు. ఒకరోజు ఆక్వా కల్చర్కి సంబంధించి రైతులు బాగా నష్టపోతున్నారు. ఆక్వాకల్చర్లో వాళ్ళు నష్టపోకోకుండా దానికి కూడా ఈ ధాన్యం ఈ కొనుగోలు ఎట్లా చేస్తామో గవర్నమెంట్ రేట్ ఇచ్చి అట్లా చేద్దామని చెప్పి ఆయన చెప్తుంటే వెళ్ళి అన్నది చాలా ఇబ్బంది అవుతుంది, అది ఇంటర్నేషనల్ మార్కెట్, మనం ఒక రేటు ఫిక్స్ చేసి కొనలేము, అవి ఒక్కొక్క కంట్రీలో ప్రొడక్షన్ బాగా ఈక్విడారు లాంటి ప్రొడక్షన్ బాగా వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం, దాన్ని మనం జనాన్ని సాటిస్ఫై చేయలేమేమో, ఇబ్బంది పడతామేమో అని అన్నాను. అంటే చాలా చెప్పు దీని మీద డిస్కస్ జరిగిన తర్వాత సరే అన్న 6000 కోట్లు పెడదాం రైతుల కోసం, ఇది ఎక్కువ విసిగించబాకండి, ఒక మాట అన్నారు, ఎక్కువ విసిగించబాకండి, దీన్ని ప్రయత్నం చేద్దాం అన్నారు. సరే అన్న అని చెప్పి అంత అయిపోయింది. వెళ్తుంటే రమేష్ అన్న ఆగమనికి ఏంటంటే తిరిగి వెళ్ళాం. కానీ ఇవాళ మన మధ్యలో డిస్కషన్ మూలంగా ఎప్పుడన్నా నీకు అనిపించింది తెలిసింది చెప్పకోకుండా ఉంటామేమో చెప్పన్నా అని చెప్పారు. ఒకవేళ మీరేమైనా ఇబ్బంది పడ్డారు మాట్లాడటానికి అని అనుకొని ఆయనే చెప్పారు. ఎప్పుడన్నా మాట అంత ఫ్రీగా ఉండే మనిషి తప్ప బయటకు వీళ్ళు ప్రచారం తప్ప ఈ కూటమి ఎందుకని మీరు అడ్డుకోలేకపోయారు? ఇంత ప్రచారం జరుగుతుంటే ఎక్కడో. సో ఇప్పుడు మీరు ఒప్పుకున్నపోయినా ఒక సమ్ ఎలిమెంట్ ఈజ్ మిస్సింగ్ కదా మీ వైపు. డెఫినెట్గా ఇప్పుడు నాకంతా ఏం సరిపోయిందంటే నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడుతున్నాను. ఏ రోజుకి ఆ రోజు కొత్త పని సరిపోయింది నాకు. ఇప్పుడు మమ్మల్ని మేము కాపాడుకునే పరిస్థితి మేము చేసుకోవాలి, ఇంకొక కొత్త పని జనానికి ఉపయోగపడికే వెళ్ళిపోయాం ఏ రోజుకి ఆ రోజు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలు చెప్పని పథకాలు డేటులతో సహా చెప్పి ఎంత రిస్క్ అయినా పూర్తి చేశారు. నిజంగానే ఆశ్చర్యం. కాకపోతే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఒక దేవుడి దగ్గరికి 4 వారాలు వెళ్ళేటట్టుగా ఇవాళ మనుషులు లేరు, దేవుడిని కూడా మార్చేసే పరిస్థితి అట్లా ఉంది పరిస్థితి. మీ దేవుడిని మార్చేశారా? మా దేవుడిని అందుకే మార్చారనుకున్నాం. మళ్ళా మా దేవుడు అవసరం ఏంటో, ప్రజలకు ఎంత ఉపయోగపడ్డాడో మా దేవుడి గురించి జనానికి ప్రజలకు అర్థమైంది. ఆ అర్థం అవటమే ఇవాళ ఈ రోడ్ల మీదకి జనం రావడం, ప్రజలు రావడం. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఆంక్షలు పెట్టినా, కేసులు పెడుతున్నా, ముళ్ళ కంపలు నరికేసినా, గళ్ళు కొట్టినా. నిన్నైతే మా దగ్గర ఒక రోడ్డు మీద రబ్బీస్ గుట్టలు తోలేశారు, అటు వెహికల్స్ రాకుండా. కొన్ని రబ్బీస్ అంటే గుట్టలు తోలేశారు, ఒక రోడ్డు మీద. అట్లా అన్ని సార్లు నుంచి ఏదో ఒక పోలీస్ ఆపడం. కష్టపడ్డారు పోలీసులు, చాలా కష్టపడ్డారు. దాంట్లో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మరింత బాగా నచ్చారు. ఇప్పుడు అర్థమైంది. ఈ చేలో కూడా దిగి వెళ్ళారుగా. అసలు ఇప్పుడు అట్లా లేకుండా లేదు సార్, చాలా ఫ్రీగా ఉండేవాడు.
ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒకసారి నుంచి తిరిగి వెళ్ళిపోయారని చెప్పారు. అవుట్ ఫాల్స్ లూయిజ్ రత్నకో డ్రైన్ ఉంది మాకు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అధికారంలో లేనప్పుడు వచ్చారు, అక్కడికి వచ్చారు. అంతకుముందు చిరంజీవి గారు వచ్చారు, నేను చిరంజీవి గారి పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి గారు కూడా చూసి వెళ్ళారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు తీసుకెళ్ళలేకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు తప్పు అనుకుంటున్నాను నేను. అక్కడ ఉన్న నాయకులకి పవన్ కళ్యాణ్ గారు కూడా బలపడటం ఇష్టం లేదనుకుంటున్నాను నేను. ఓకే, అది కూడా ఉందా? అండ్ ఒకటి ఇందాక మీరు అన్నారు, కాపు సమాజం ఏకీకృతమైంది, ఈసారి మన నాయకుడిని మనం చీఫ్ మినిస్టర్గా చూసుకున్నాం. సరే, దట్ వాజ్ నాట్ మెటీరియలైజ్డ్. ఈయనేమో 15 ఏళ్ళు మనం కూటమితోటే ఉందామని నేను అన్నారు. 29కి సమాజ ధోరణి, ఆలోచన ధోరణిలో ఉన్న ఆ పర్టికులర్ సామాజిక వర్గ ఆలోచన ధోరణిలో ఉన్న మళ్ళీ ఏమైనా మార్పు వచ్చే అవకాశం? డెఫినెట్గా వస్తుంది సార్. ఇవాళ మొన్న ఆయన ఏదో ఒక డిఎస్పీ గారి గురించి మాట్లాడారు, భీమవరం డిఎస్పీ జయసూర్య గారు మాట్లాడారు. దాని మీద రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారు? గవర్నమెంట్ ఏదో కేంద్ర ప్రభుత్వం ఏదో అవార్డు కూడా ఇచ్చింది ఆయనకి. ఆ తర్వాతే ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏం కనపడుతున్నాయి? కలిసినట్టు కనపడుతున్నాయా? ఇంటర్నల్గా ఏం కనపడలేదు, కనపడుతున్నాయి కదా. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం మాత్రం కూటమిని నమ్మే పరిస్థితి నుంచి ఖచ్చితంగా తప్పుకుంటుంది. ఇప్పటికే చాలా వరకు కేడర్ అంతా పెద్దవాళ్ళందరూ మాత్రం, వయసులో పెద్దవాళ్ళు మాత్రం దాని మీద ఆలోచన చేస్తున్నారు, మాట్లాడుకున్నారు. ఆ పిల్లల దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారు మరింత బలంగా ఎమర్జ్ అవుతారా నాయకుడిగా? అది ఆయన నడవడికను బట్టి, ఆయన చేసే పని బట్టి. అవనిస్తాడా చంద్రబాబు? 15-16 నెలలు మీరు గమనించారు కదా ఆయన. అది కదా, చంద్రబాబు నాయుడు గారు అవనిస్తాడా? నాయకుడిగా ఆయన ఎదగనిస్తాడా? ఎవరినన్నా ఎదగనిచ్చాడా చంద్రబాబు నాయుడు? అంటే ఒక అనివార్యత వాళ్ళని కలిపింది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వస్తే కానీ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని పరిస్థితి ఉంది. సో దే వాంట్ టు మెయింటైన్ సేమ్ కొహెసివ్ అట్మాస్ఫియర్ ఈవెన్ ఇన్ 2029. మనలో మనకి ఎన్నో విభేదాలు ఉన్నా తర్వాత నిదానంగా పరిష్కరించుకుందాం. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన్ని రానియకూడదు. వాళ్ళిద్దరు ఇష్టమేనండి, ప్రజలకు ఇష్టం కదా. ఇప్పుడు ఒక అరాచకుడు అండ్ మీకు వాళ్ళు సైకో అని అంటుంటారు తరచు. ఇలాంటి వాడిని రానియకూడదు అని వాళ్ళ భాషలో అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు కదా. వాళ్ళ కలెక్టివ్గా వాళ్ళ ఓట్ బ్యాంకుని ఇప్పుడు జనానికి అర్థమైంది కదా సార్, జనానికి అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయగలరు అనేది ప్రజలకు అర్థమైంది. ఈ ప్రజలు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు, నిజమే, కలిసి ఉండే మాట ఉందనుకున్నాం. ప్రజలు ఉండాలి కదమ్మట. ప్రజలకు అర్థమైంది కదా. నువ్వు 19 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1500 రూపాయలు నెల ఇస్తానని ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఎక్కడా ఏమి లేవు కదా. ఇప్పుడు ఏదో కొంత అటు ఇటు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిదీ నేను చేస్తా, అదనంగా చేస్తా అని చెప్పారు. కాపు నేస్తం ఉందా? లేదు కదా. రైతు భరోసా లేదు కదా. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకం లేవు. అన్ని రకాలుగాను ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలని ఓటేశారో దానికి భిన్నంగా నడుస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ గారిని అనే ఆయన్నే చంద్రబాబు నాయుడు గారే తగ్గించుకుంటూ వస్తారు. మీరు కృష్ణా జిల్లా కదా, కృష్ణా జిల్లా ఈ మధ్య చాలా ప్రామినెంట్గా పేజ్ 1 బ్యానర్స్లో వస్తుంది. అండ్ ఛానల్స్ కూడా ఎక్కువ మాడితే తిరువురు ఎమ్మెల్యే గౌరవ కొలిగిపూడి గారికి, విజయవాడ ఎంపీ గౌరవ కేశినేని చిన్ని గారికి రగడ వాళ్ళు మాట్లాడుకోవటం, వీళ్ళు కన్నెర చేయటం, ఆగ్రహించడం, పిలిపించడం, ఈయన సంజయ్ చెప్పుకోవడం. ఏంది సార్ అసలు అంత నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒకే పార్టీ వాళ్ళు, పైగా ఆయన జనసేన కూడా కాదు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాక వాళ్ళకి అదే కావాలి ముందు. డైవర్షన్ అండి. ఇప్పుడు జోగి రమేష్ గారు అసలు మొన్నటి దాంట్లో ఏంటి సంబంధం? ఆ రోజే కదా అక్కడ ఇబ్రహీంపట్నంలో కదా, అక్కడ మన కాశీబగ్గులో ఆ రోజుని అరెస్ట్ చేస్తారు. అంటే డైవర్ట్ చేసేస్తారు. ఇప్పుడు దానికంటే ఒక పెద్ద గీతకేస్తారు, ఆ పెద్ద గీతకి డైవర్ట్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు కొలికిపూడిను వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు. ఇప్పుడు జనసేన నాయకులు, జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తీరు, మాట్లాడే పద్ధతి, తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా చలకట్టనిస్తున్నారా? వాళ్ళకి ఏమైనా పనులు చేస్తున్నారా? ఇప్పుడు ఆ నియోజకవర్గం ఆటలేదు వాళ్ళకి, ఏం కావట్లేదు. ఎమ్మెల్యేగా గెలిచామని ప్రామిస్ చేశారు ప్రజలకి. ఆ ప్రజలకు ప్రామిస్ చేసిన దాంట్లో ఏం పూర్తి చేయగలుగుతున్నారు వాళ్ళు? సో వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇస్ డెఫినెట్గా వస్తుంది. దాంట్లో అనుమానం ఉంది అసలు. అండ్ ఇంకోటి పెట్టుబడుల గురించి కూడా చాలా గట్టిగా నిజంగా సీఎం గారు, వారి కుమారుడు గారు లోకేష్ గారు కూడా విపరీతంగా పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్తున్నారా సార్? యూ కుడ్ నాట్ డూ అని వాళ్ళు అంటున్నారు. మీరు చేయలేంది మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తారు. ఎక్కడ సార్ మాటలే కదా. వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా కూడా పాపం ఆయన చూసారా, లండన్లో పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు, పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెద్దోళ్ళకి కాదు మనకు తెలియదు కదా కలిసామని చెప్తున్నారు.
గ్రౌండ్ అవ్వాలి కదా సార్, గ్రౌండ్ అయిన తర్వాత మనం మాట్లాడు. వాళ్ళు వచ్చి కలిసారు. ఇప్పుడు పోయినసారి కూడా రాజధాని బ్రహ్మాండంగా చేస్తున్నాడు, పూర్తయిందండి. సార్ నాకు ఇంకోటి తెలియక అడుగుతాము. ఇప్పుడు వడ్డే సోపనాథరావు సార్ సీనియర్ పొలిటీషియన్, మినిస్టరు, పొలిటీషియన్, ఆయన చెప్తున్నాడు, అయ్యా రైతాంగానికి దండం పెట్టి చెప్తున్నాడు, మీరు ఆ భూములు ఇవ్వకుండా అది పూర్తి చేయలేరు, అంత అబద్ధం అని చెప్తున్నాడు. దానికి సమాధానం ఏ భూములు ఆల్రెడీ ఇచ్చేసరికి ఇంకేముంది, ఇంకా అడుగుతున్నారు కదా సార్, ఇంకో 30,000 46,000 ఏకర్స్ వడ్డే గారు వద్దంటున్నారా? బహిరంగంగా చెప్తున్నారు సార్, నేను రహస్యంగా చెప్పట్లేదు. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలము, తెలుగుదేశం పార్టీయే, జగన్ గారు అనుకూలుడు కాదు, అయినా ఆయన వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా. ఒక పక్కన ఆర్కే, వీళ్ళందరూ మాట్లాడుతున్న వాస్తవాలే కదా. ఎందుకని వాళ్ళు రాస్తున్న వాళ్ళ అనుకూల మీడియా కూడా ఎందుకని వాళ్ళకి మరీ ఎక్కువ తెలుగుదేశం పార్టీ నష్టపోతుందేమో వీటి పనుల మూలంగా, ఈ అబద్ధాల మూలంగా, దాన్ని బతికించడం కోసం ఓకే పక్క నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టడం. సో ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇట్ మే బి టూ ఎర్లీ టు అరైవ్ ఆర్ జంప్ ఇన్ టు ఏ కంక్లూజన్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 16 months. 16 నెలల ప్రభుత్వ పాలన గురించి ఈ రకమైన అసంతృప్తి, అసమ్మతి ఉంది కాబట్టి ఇదే కంటిన్యూ అవుతుంది అని అనుకోవటానికి టూ ఎర్లీ అనుకుంటున్నాను నేను. మీరు చెప్పింది వాస్తవే. ఇంకా దీన్ని రిపేర్ చేసుకునే పరిస్థితి మాత్రం వాళ్ళ దగ్గర ఏముంది? అంటే ఇర్రిపేరబుల్ స్టేజ్కి వెళ్ళిపోయిందా? రిపేర్ చేసుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఇంకా ఉండకొందికి ఇంకా డిజార్డర్లో పడిపోవడం తప్ప ఇంకా రిపేర్ చేసుకునే పరిస్థితి వస్తుందని అనిపించట్లేదు. క్రమశిక్షణ గల నాయకుడు వాళ్ళ ముఖ్యమంత్రి సార్, ఆయన ఊరుకుంటారా? ఆయన సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. సరైన నిర్ణయం కాదు, తెలివిగా ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఏదైనా చేస్తుంటే అందరికీ భయం ఉంది. ఆ భయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మాయ చేసి మనందరితో ఓటేయించుకునే పరిస్థితి రాకూడదు అనేది జనం కూడా అనుకుంటున్నారు. లోగడ రాజకీయ నాయకులే ముసుకేసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రజలు కూడా ముసుకేసుకొస్తున్నారు. సో దే ఆర్ కాన్స్టెంట్లీ అండ్ వెరీ దాన్ని ఏమంటారు, డెసిసివ్లీ మానిటరింగ్ అని అనుకోవచ్చా మనం? డెఫినెట్గా సార్. లేకపోతే ఎంత ఎర్లీగా ఇంతమంది పబ్లిక్ బయటకు వచ్చేసి ఎంత ఆంక్షలు పెట్టినా, ఇప్పుడు 10 కార్లు అంటారు, 25 మంది అంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఏదో రైతుల్ని పలకరించడానికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ నష్టాన్ని ఈయన గొంతుతో వినిపిస్తే గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఒక ప్రొయాక్టివ్ దీంతో వాళ్ళు సూచన చేశారనుకోవచ్చు. ఒక 10 కార్లు 500 మంది సరిపోరా అండి, పొలవమంటే వెళ్ళాలా అని వాళ్ళు అడిగారు. సరే వీళ్ళు ఎవరినన్నా మొబైలైజ్ చేసి నేను అవనగడ్డ నుంచి వాళ్ళంతా లేచి రండి ఇంకో చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఒక పొరపాటు చేసాం, ఆ పొరపాటుని సరిదిద్దుకుంటున్నాం మేము అని ఆయనకి చెప్పడానికి వస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఫీలింగు నేను నోటితో చెబుతానికి కాదు, అది చూపించాలి, వాళ్ళ జెస్చర్స్ తోటి మనం అర్థం చేసుకోవాలి. సో యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ అట్మాస్ఫియర్, కోహెసివ్ అట్మాస్ఫియర్ వైఎస్ఆర్సీపీ ఇన్ ద డేస్ టు కమ్, అంతేనా? అంతే, డెఫినెట్గా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళా పేద ప్రజల రాజధాని ప్రాంతం ఎలా రిసీవ్ చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని? రాజధాని ప్రాంతం ఎలా రిసీవ్ చేసుకుంటుందంటే, ఇప్పుడు ఈ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఒక 5 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేశాడు రాజధాని డెవలప్మెంట్? ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా 16 నెలలు అయిపోయింది, 15 నెలల్లో ఇంకా ఏం చేయగలుగుతాడు? ఏదో చెప్తున్నాడు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అన్ని కోట్లు ఇన్ని కోట్లు అన్నారు. దాన్ని గ్రౌండ్ అయితే కదా. రాజధాని ప్రాంతం ఒకటే కాదు కదా సార్, ఇవాళ రైతాంగం, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రైతాంగం అందరూ నష్టపోయారు. మిర్చి, పత్తి, ఉల్లి, టమాటా, మ్యాంగో, ఇప్పుడు వర్రి ఇప్పుడు పోయింది అనుకుందాం, గాలి వరకు. పోయినసారి పంట బాగా పండింది, ఈళ్ళు బాగా వచ్చింది, అయినా అంతకుముందు గవర్నమెంట్ మీద వచ్చిన దానికంటే ఎకరానికి 30,000 రూపాయలు రేట్లో పోయింది, మినుముల్లో కానీ ఒడ్లో కానీ. 10 ఎకరాల ఉన్నోడికి 3 లక్షల రూపాయలు లాస్. ఇదంతా ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి, రైతాంగానికి అర్థమవుతుంది, మామూలు కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. సో రమేష్ గారు మాట్లాడింది విన్నారు కదా, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే అండ్ రాష్ట్ర రైతు విభాగం 3 జిల్లాల జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన. అటు రైతాంగ సమస్యలు మాట్లాడారు, అండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు మాట్లాడారు, సామాజిక వర్గాల సమీకరణాలు మాట్లాడారు, 29లో చోటు చేసుకోబోయే పరిణామాలకు సంబంధించిన సంకేతాలు అందించారు. జనం తాము చేసిన తప్పుని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి వస్తున్నారు, నోటితో చెప్పుకోవడానికి అలా ఉండే ఇబ్బంది ఉండొచ్చు, బట్ వాళ్ళ జెస్చర్స్ని బట్టి చూస్తే అర్థమవుతుందంటారు. చూద్దాం, అంటే ఒక కొహెసివ్ అట్మాస్ఫియర్ వైసీపీకి బిల్డ్ అవుతుందని రమేష్ గారు అంటున్న మాటలో నిజమైంది ఏంటనేది కాలమే తెలియజేస్తుంది.